హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనము చీరలు కొంగులు కుట్టేటప్పుడు అవి చాలా క్రాస్‌గా ఉంటాయి కదండీ! కొన్ని రకాల చీరలైతే. ముఖ్యంగా సిల్క్ చీరలు గూడా అట్లానే ఉంటాయి. ప్లస్ కాటన్ చీరలు గూడా ఈ విధంగానే ఉంటాయండి. అలాంటప్పుడు మనము ఏ విధంగా క్రాస్ అనేది తీసుకుంటామో ఇగోండి ఇప్పుడు ఈ చూడండి. సారీని చూపిస్తున్నాను చూడండి ఎంత క్రాస్ వస్తదో. ఇగోండి చూసారు కదా! ఎంత క్రాస్‌గా ఉందో. బ్లౌజ్ పీస్ తీసేసాక ఈ విధంగా వచ్చిందండి. ఇవి మనం ఇప్పుడు డైరెక్ట్‌గా ఇదే విధంగా జిగ్‌జాగ్ చేసామనుకోండి, ఎక్కువ తక్కువ వచ్చేస్తది. చీర గూడా లుక్ అనేది అంత బాగోదండి. కొంగులు కుట్టడానికి కూడా అసలు రాదు. అలాంటప్పుడు ఈ క్రాస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఆ కటింగ్ అనేది ఎలా చేయాలనేది చూడండి వివరంగా చూపిస్తాను ఇందులోన. ఇగోండి నీట్‌గా ఇలా పరుచుకోవాలి. పరుచుకునేటప్పుడు మనము కట్ చేసిస్తే మనకి కొంచెం కొంగులనేవి క్రాస్‌గెళ్ళిపోతాయండి. అలా కట్ చేయకుండా ఇప్పుడు చూపిస్తాను ఎలా తీయాలనేది. కొంచెం చివర ఇలా కట్ చేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు కట్ చేశాను కదా! ఈ కట్ చేసిన ఆ ప్లేస్‌లోన కొంచెం థ్రెడ్ అనేది ఇలా లాగాలనమాట. ఇగోండి ఆ లోపల పోగుంటది కదండీ! ఆ పోగనేది ఇలా లాగితే ఇది స్ట్రెయిట్‌గా ఎళ్తదండి. ఇగోండి ఇలాగా. స్ట్రెయిట్‌గా ఎళ్తది. ఆ ప్లేస్‌లోనే స్ట్రెయిట్‌గా ఎళ్తున్న ప్లేస్‌లోనే మనమనేది క్లాత్ అనేది కట్ ఇలా కట్ చేసుకోవాలండి. చేసుకుంటే అదే స్ట్రెయిట్‌గా వచ్చేస్తదండి. లేదంటే మనము ఇలా పోగు తీయకుండా నార్మల్‌గా సిజర్‌తో కట్ చేసామనుకోండి, అదనేది క్రాస్ అనేది అలాగనే వచ్చేస్తదండి మనం కుట్టేటప్పుడు. ఇగోండి కొంచెం టైం అయినా పర్వాలేదు ఇలా తీసుకుంటే బావుంటదండి. మళ్ళీ మనము కుట్టాక మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ కుట్టడం అవన్నీ వేస్టు. అందువలన ముందుగానే కాపోతే దీనికి టైం పడతది. థ్రెడ్ అనేది ఇలా లాగితే మనకి కాలి కనిపిస్తదండి. ఎందుకంటే మనం థ్రెడ్ తీసేసాం కదా! తీస్తుంటే కాలి కనిపిస్తది. ఆ ఖాళీ ప్లేస్‌లోనే మనం ఇలా కట్ చేసుకొని ఎళ్ళిపోవాలి. కాపోతే కట్ చేస్తూ సారీననేది నీట్‌గా ఇలా పరుచుకోవాలండి ముందుగా. ఇగోండి చూసారు కదా! ఇలాగ స్లోగా అనమాట. కొంచెం కట్ చేయాలి. మళ్ళీ పోగు లాగాలి. ఒకేసారి మొత్తం అదే థ్రెడ్ అయితే లాగలేమండి. ఎందుకంటే అది తెగిపోతా ఉంటది. చాలా పలచగుంటది కదా! అందువల్ల తెగిపోతా ఉంటది. కొంచెం కొంచెంగా ఇలా లాగుతూ ఖాళీ వచ్చిన ప్లేస్‌లోన ఇలాగ ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా! ఈ సిజర్ తోటి ఇట్లా కట్ చేస్తూ ఇలాగ చివరి వరకైతే రావాలండి. ఇగోండి చూస్తుండ్రా ఈ విధంగా. మనకి లాగేటప్పుడే తెలిసిపోతదండి. థ్రెడ్ లాగేటప్పుడే మనకి స్ట్రెయిట్‌గా వచ్చేస్తుంది. క్రాస్ పీస్ అనేది పక్కకుండిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా. ఇగోండి ఇలాగా. ఇలా లాగుతూ మనమైతే చీరననేది కొంచెం నీట్‌గా పెట్టేసుకోవాలండి. ఇగోండి ఇలాగా. సర్దుకుంటూ కొంచెం నీట్‌గా పెట్టేసుకొని, ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏం చేసుకోవచ్చు, లేదంటే నార్మల్‌గా మిషన్ మీదైనా కొంగులు కుట్టుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఇలాగ సిల్క్ చీరలొచ్చేటప్పుడైతే మనం ఈ విధంగా చేసుకోవాలి. కాటన్ చీరలు గూడా ఉందండి. కాటన్ చీరలు గూడా కొన్ని చాలా క్రాసొచ్చేస్తాయి. అయితే అవి కట్ చేసేటప్పుడు కాటన్ చీరలో కట్ చేసేటప్పుడు క్లాత్‌ని కొంచెం ఇలా లాగుతుంటే మనకి క్రాస్ అనేది తెలిసిపోతదనమాట. ఇగోండి ఇప్పుడు ఈ చీరలోనైతే ఇలా చూపిస్తున్నాను. చూసారు కదా! ఎంత క్రాసొచ్చేసిందో. స్టార్టింగు చిన్న పీసే వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ వరకు వచ్చింది. అలాగే ఎండింగ్ అయ్యేసరికి చూసారు కదా! కనీసము 2 ఇంచెస్ దాటైతే క్లాత్ అనేది వచ్చేసింది. ఇగోండి ఫైనల్‌గా మొత్తము ఒకవైపు కట్ చేసేసరికి ఇలాగొస్తుందండి. ఇందులోనైతే ఎక్కువ పోలేదు. కాకపోతే చాలా చీరలో కొంచెం ఎక్కువ పోతదండి. ఇగోండి తర్వాత చూసేసుకొని కొంచెం ఇంకా ఉండిపోయిందంటే చివర ఇలా కట్ చేసేస్తే అయిపోతది. ఇలా కుట్టేటప్పుడు చాలా స్ట్రెయిట్‌గా నీట్‌గా వచ్చేస్తదండి మిషన్ మీద కుట్టేటప్పుడు. ఇగోండి అయిపోయింది. ఇది ఒకవైపేనండి ఇలా క్రాస్ వచ్చింది. రెండో వైపు అంచుందండి. అందువలన ఒకవైపుదే చూపిస్తున్నాను. ఇంకో చీర చూపిస్తాను చూడండి. ఇగోండి ఇది. దీనికి చాలా క్రాసొస్తదండి. ఇగోండి దీనికి బ్లౌజ్ పీస్ ఎటువైపు వచ్చిందో ముందు చెక్ చేసుకొని కట్ చేయాలండి. ఎందుకంటే కొంగు వైపు గూడా కొన్నొస్తాయి. అంటే పైట చెంగు వైపు గూడా కొన్నొస్తాయి. కొన్నైతే లోపల సైడ్ ఒస్తాయి. ఇప్పుడు చూసుకోవాలి. ఇదైతే పైట చెంగు అండి ఇది. ఇలా చూసేసుకొని ముందుగా అయితే మనము బ్లౌజ్ అనేది తీసేయాలి సారీ నుంచి. తర్వాత క్రాస్ ఎటువైపు వస్తుందో అదైతే మనము స్ట్రెయిట్‌గా మనం తీసేయాలండి. ఇగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇగోండి తీసేయాలి. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. ఈ బ్లౌజ్ పీస్‌కి 2 అంచులు కూడా చిన్నగానే వచ్చాయండి. ఇగోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అనేది ముందుగా రిమూవ్ చేసేయాలి. ఇలాగా. ని ఇది మనము కొంచెం కట్ చేసాక గట్టిగా లాక్కూడదండి. ఎందుకంటే చాలా మెత్తగుంది క్లాతు. ఇంకా ఇది పోతది. ఇగోండి ఇలాగా బ్లౌజ్ పీస్ తీసేసాక
ఇది తీసేసాక అది స్ట్రెయిట్‌గా ఉందనేసి లేదండి. ఇందులో గూడాను చాలా క్రాస్‌గా వస్తది చూడండి చూపిస్తాను. ఎందుకంటే మన చైర్ చూసేటప్పుడు తెలిసిపోతది. ఇది క్రాస్‌గా వస్తదా? లేకపోతే స్ట్రెయిట్‌గా నీట్‌గానే ఉంటదా అనేసి. ఇగోండి చూసారా? ఇలా ఎలాగొచ్చిందో ఈ చివరొచ్చేసరికి కనీసం ఒక 3, 4 ఇంచెస్ వరకు క్రాస్ అనేది వస్తదండి. ఇగోండి చూసారు కదా! ఎలా ఎంత క్రాస్ ఉందో. మనం బ్లౌజ్ పీస్ తీసినా సరే ఇందులో క్రాస్ ఉంది. ఇగ స్టార్టింగ్ అయితే అంత లేదు. ఎండింగ్ వచ్చేసరికి చూసావా ఇంతొచ్చింది. అయితే ఈ పీస్‌ని మేము కట్ చేసేసాక మనకి ఆ పీసు పడేనవసరం లేదండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఉంది కదా! దానికి పైపింగ్‌లాగా మనం ఇది ఉపయోగించుకోవచ్చు. ఇగోండి. కొంచెం ఎలాగో పైపింగ్‌కయితే కొంచెం తీయాలండి సారీలోని క్లాతు. అదే ఇప్పుడు ఇందులోనే సరిపోతది. స్టార్టింగ్ అయితే కొంచెం కట్ చేసుకొని, ఇలాగ నీట్‌గా కొంచెం స్లోగా తీయాలండి. ఇది చాలా మెత్తగుంది చీర అనేది. ఇగోండి ఇలాగా తీసుకుంటే తీస్తుంటే చూసారు కదా! పైన కుచ్చులాగా వచ్చేస్తుంది. అంటే ఆ స్ట్రెయిట్‌గా అయితే మనం కట్ చేసుకొని ఎళ్ళిపోవాలనమాట. ఇగోండి ఇలాగా చూసుకోవాలి నీట్‌గా సారీని ఇలా సర్దేసుకోవాలనమాట. ఎందుకంటే మనము ఇలాగ క్రాస్‌గా ఉండే క్లాత్ అనేది తీయకపోతే మనము కుట్టేసాకైనా లేకపోతే జిగ్‌జాగ్ చేసేసాకైనా నీట్‌గా రాదండి. ఒకవైపు ఎక్కువ, ఒకవైపు తక్కువలాగా వచ్చేసి మళ్ళీ మనకే కస్టమర్ తెచ్చే ఇస్తారు నీట్‌గా కుట్టమని. ఇంకా 2 సార్లు పనులు చేసుకోకుండా ముందుగానే కొంచెం స్లోగా అయినా సరే ఈ విధంగా మనం తీసేసి కట్ కట్ చేసుకున్నామనుకోండి సరిపోతది. ఇదిగోండి ఇలా లాగుతుంది చూసారు కదా! ఈ క్లాత్ అనేది పోదండి. ఈ క్లాత్ పనికొస్తది. పైపింగ్ అయితే వేసేయవచ్చు. మరి చీర చిన్నది గూడా అవ్వదు. ఎందుకంటే చిన్నదే మరీ ఎక్కువ వచ్చినా సరే క్రాస్ అనేది అంత ఎక్కువ తీసేస్తే మళ్ళీ చీర చిన్నదయిపోతది. చూసుకోవాలి క్రాస్ అనేది ఎంతుందో, ఎంత తీసుకోవాలనేది ముందుగానే చూసుకొని మనమైతే తీసుకోవాలండి. ఈ పీస్ అయితే నేను పైపింగ్‌కేసేస్తాను. లేకపోతే హ్యాండ్స్‌కి కిందన డిజైన్ లెక్కైనా వేసేస్తాను. ఒట్టిగానైతే పోనివ్వననమాట. ఇంగోండి ఇలాగా స్లోగా కొంచెం టైం పట్టినా పర్లేదండి. నీట్‌గా ఇలా తీసేసుకోవాలి. చూసారా? ఇలా తీస్తుంటే చీరంతా ఒకే దగ్గరికొచ్చేస్తుంది. మళ్ళీ నీట్‌గా ఇలా సర్దేసుకోవాలి. ఇలా సర్దేసుకొని కొంచెం ఒక చిన్నది థ్రెడ్ అనేది లాగుతూ మనమనేది కట్ చేసుకోవాలి. సిల్క్ క్లాతులకి బాగా ఇదేనండి. చూసారు కదా! క్రాస్ అనేది కనిపిస్తుందా? ఎంతొస్తదో ఈ చివర. ఇలాగ మనము ఎన్ని చీరలైనా ఒకసారి లైన్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామనుకోండి, ఇసుగు రాదు. లేదంటే మనకే కస్టమర్ ఇస్తారు చూసారా? స్టార్టింగు ఒక 2 ఇంచెస్ వచ్చింది. ఎండింగ్ వచ్చేసరికి కనీసం 4 ఇంచెస్ వరకైతే క్లాత్ వచ్చేసింది. అది పర్వాలేదు. మనం వేరే కింద ఉపయోగించుకోవచ్చు పైపింగ్ కింద. ఒకవైపయితే అయిపోయిందండి. ఇప్పుడు రెండో సైడ్‌కైతే ఇగోండి ఇక్కడట మనకి సిజర్ మార్కింగ్ ఇస్తారండి. ఆ సిజర్ మార్కింగ్ మీద కూడా ఇలా కట్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. లేదంటే ఇలా క్రాస్‌గా చూసేసుకొని అంటే కరెక్ట్‌గా చూసేసుకొని కట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ క్లాతు మాటిమాటికి కట్ చేసామనుకోండి చీర అనేది చిన్నదయిపోతది. ఈ చివరి క్లాత్ మాత్రమే నేను తీస్తాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని కుట్టిస్తే సరిపోతది. ఇగోండి ఇలా చిన్నది ఇలా తీసేసి జిగ్‌జాగ్ చేసుకుంటే సరిపోతదనమాట. ఇగోండి చివరికొచ్చేసరికి చూసారా కొంచెం లోపకుంది క్రాస్‌గా. అది పర్వాలేదు కొంచెం మనం చూసేసుకొని జిగ్‌జాగ్ అయితే చేసేయవచ్చు. ఇగోండి ఇక్కడట కొంచెం అయిపోయింది. 2 చీరలు గూడా ఇదే విధంగా చేసుకోవాలండి. మనకి ఫస్ట్‌గా మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాక మనమైతే జిగ్‌జాగ్ చేసుకుంటే సరిపోతది. ఇగోండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిప్ ఎలాగుందో ఒకసారి కామెంట్ చేయండి. ఇగోండి ఇదైతే బ్లౌజొచ్చింది. 2 వైపులా చిన్న బార్డరే వచ్చిందండి. చూసారు కదా! బ్లౌజ్ పీస్ కూడా చాలా చిన్నగొచ్చింది. ఇప్పుడు కట్ చేసిన ఈ ముక్కతోటి మనమైతే పైపింగ్ వేసేయొచ్చండి. మిగిలిన క్లాత్ తోటి హ్యాండ్స్‌కి డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.